టెన్సెస్ చాప్టర్లో ముందుగా పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ టెన్స్ని తెలుగులో భూతకాలము అంటారు. అంటే గతములో, గడిచిన కాలములో జరిగిన లేదా సంభవించిన సంఘటనలు, విషయాలను చెప్పడానికి పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఆల్రెడీ హ్యాపెండ్ సిచ్యువేషన్స్ అంటే జరిగిపోయిన విషయాలను 4 రకాలుగా చెప్పడం జరుగుతుంది. అందుకోసం సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూవస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అని 4 రకాలుగా జరిగిపోయిన విషయాలను మనం చెప్తాము. ముందుగా సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి గతంలోని ఏ విధమైన విషయాలను చెప్తాము అన్నది చూద్దాం. గతములో ఒక సమయానికి పూర్తి అయిన పనులు చెప్పడానికి సింపుల్ పాస్ట్ ఉపయోగిస్తాం. కంప్లీటెడ్ యాక్షన్ ఎట్ ఏ స్పెసిఫిక్ టైం ఇన్ ద పాస్ట్. గతంలో ఒక నిర్దేశించిన, ఒక పేర్కొనబడిన సమయానికి ఒక పని జరిగింది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్, వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ముందు సబ్జెక్టు ఉంటుంది. సబ్జెక్ట్ అంటే నామవాచకము, నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైనా ఉండొచ్చు. వెంటనే V2 రావాలి. V2 అంటే వెర్బ్ 2. ఏదైనా గ్రామర్ బుక్ తీసుకున్నప్పుడు వెర్బ్స్ చాప్టర్లో వెర్బ్లు కాలమ్స్ లాగా ఉంటాయి. మొదటి కాలము, రెండో కాలము, మూడో కాలం అని. ప్రజెంట్ మొదటి కాలం అయితే లెఫ్ట్ సైడు V1 అని, రెండవది V2 అని, తర్వాత V3 అని ఇలా ఉంటాయి. రెండవ వరుసలో ఉండే వెర్బ్ని రాయాలి. దాన్ని గుర్తు కోసం V2 అంటాము. అది పాస్ట్ వెర్బ్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ తర్వాత V2 వెర్బ్ను రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, కర్మ రాయాలి. ఐ విజిటెడ్ ద ప్లేస్ లాస్ట్ మంత్. ఐ అనేది సబ్జెక్టు, నేను. విజిటెడ్ రెండవ వెర్బ్ V2. ఆబ్జెక్ట్ వచ్చి ద ప్లేస్. ఎప్పుడు? స్పెసిఫిక్ టైం, లాస్ట్ మంత్, గత నెలలో ఆ ప్లేస్ నేను విజిట్ చేశాను, ఒక పని జరిగింది. రాజు కంప్లీటెడ్ హోంవర్క్ ఎస్టర్డే. రాజు అనేది సబ్జెక్టు, నామవాచకము. కంప్లీటెడ్ అనేది V2 రెండవ వెర్బు. ఏం కంప్లీట్ చేశారంటే హోంవర్క్. దే అటెండెడ్ ద ఫంక్షన్ లాస్ట్ సండే. దే అనేది సబ్జెక్టు, అటెండెడ్ అనేది V2 వెర్బు, ద ఫంక్షన్ అనేది ఆబ్జెక్టు. ఎప్పుడంటే లాస్ట్ సండే. We know some more information about past simple tense in next video. Thank you.